ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి నా మీద పోలీసులు అటాక్ చేశారు, నా మీద పోలీసులు నా కాళ్ళు వెడల్పు చేశారు, పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు, నన్ను చంపటానికి ప్రయత్నం చేశారని చెప్పుకు తిరుగుతున్నాడు. నిజంగా ప్రయత్నం చేస్తే బయటకు వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావు. ఇట్లా నిన్ను ప్రొజెక్ట్ చేసుకోవటానికి నువ్వు ఈ విధమైన తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పోతే తనని కస్టడీలో పెట్టిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేశాడు. ఒక 2 గంటలు 3 గంటలు టిఫిన్ చేసి వచ్చి కూర్చుని 2 గంటలు నిరాహార దీక్ష 11 మంది ఉన్నారు అక్కడ. అంటే ఏంటి అర్థం ఏంటి? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? సరదాగా నీతో మాట్లాడదామని అరెస్ట్ చేశారా? నువ్వు అమ్మనా బూతులు తిడితే అరెస్ట్ చేశారు. నువ్వు అమ్మనా బూతులు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అమ్మనా బూతులు తిడితే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయడం కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఎక్కడ చచ్చిపోతావు అని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించి తీసుకెళ్లారు. అంత జాగ్రత్తగా నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి బయటకు రిలీజ్ చేసి పంపిస్తే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు పోలీసులు. అటు నిన్ను చంపడానికి ప్రయత్నం చేయాలంటే వదిలేసి ఉండేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు, లేదా వాళ్ళ పనాలు చేసుకునేవాళ్ళు.